బిగ్ బాస్ చాలా మందికి ఫేమ్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం చాలా మందికి కెరీర్ ఆపర్చునిటీ ఇస్తుంది అనుకుంటారు. కానీ ఇప్పటిదాకా చాలా మంది కెరియర్ వెనక్కి వెళ్ళిపోయింది కానీ పైకి తీసుకెళ్ళిన అంటే ఎగ్జాంపుల్స్ కనిపించలేదు. మీది ఎక్సెప్షనల్ అనిపించింది. అలా అని కాదు, వై షుడ్ వి బ్లేమ్ బిగ్ బాస్? ఆయన నీకు ఆపర్చునిటీ ఇచ్చాడు, తర్వాత నీది నువ్వే కదా, జీవితాంతం బిగ్ బాస్ నీ తోడు ఉండలేడుగా పాపం. ఆ షో హౌ దే పోర్ట్రేట్ యూ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. నన్ను అడిగే ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను, ఇది స్క్రిప్టెడ్ అని అడుగుతారు. అక్కడ మీరు, నేను, నాతో ఉన్న 10 మంది అందరూ నోన్ ఫేసెసే కదా, అందరికీ వాళ్ళ వాళ్ళ కెరియర్స్లో బెస్ట్ మనీ వస్తుంది కదా. కంపారిటివ్లీ నా సీజన్ వెళ్ళినప్పుడు నేను ఆ స్టాండర్డ్ హై పర్సనాలిటీ ఏం కాదు కదా. స్క్రిప్టెడ్ అయితే ఎవరైనా వాళ్ళ క్యారెక్టర్ని డౌన్ చేసుకుంటారా? జస్ట్ సింపుల్ లాజిక్, మేక్ సెన్స్. ఇప్పుడు నేను నీకు ₹1,00,00,000 ఇచ్చిన నీ క్యారెక్టర్ నువ్వు డౌన్ చేసుకోలేవు కదా. స్క్రిప్టెడ్ అయితే వై విల్ ఎవ్రీబడి లూజ్ దేర్ క్యారెక్టర్స్? స్క్రిప్టెడ్ అయితే ఐమ్ టెలింగ్ యూ, ఫర్ మనీ నో బడీ కెన్ డూ దట్. నాకు తెలిసినంత వరకు నేనైతే చేయను. ఆ సీజన్లో ఉన్న ఎవ్వరూ చేయరు, ఏ సీజన్లో ఉన్నా ఎవరు చేయరు. ఎందుకు స్క్రిప్టెడ్ కాదు అని చెప్తున్నానంటే, టూల్ ఎగ్జాంపుల్, అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఒక కెరియర్ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక వాల్యూ ఉంది. వాళ్ళు స్క్రిప్టెడ్లో వాళ్ళని వాళ్ళు డౌన్ చేసుకోరు. నీకు చూపించేది కనిపించేది అక్షరాల నిజం. నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోవడానికి వెళ్ళావు, వాళ్ళు జస్ట్ టాస్క్లు ఇలా చెయ్యండి అని చెప్తారు. కానీ సన్నీ నువ్వు ఇది చెయ్యి, సో అండ్ సో ఎక్స్ నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండు, నువ్వు రొమాన్స్ చేసుకో, నువ్వు ఇది చేసుకో అని చెప్పరు. అంటే ఇండైరెక్ట్గా డిడ్ దే పోక్ యూ, లైక్ అంటే ఎలా పోక్ చేస్తారా? అంటే నువ్వు కొంచెం ఎక్కువ ఆడాలి, లేకపోతే నువ్వు అగ్రెసివ్గా నోబడీ విల్ సే. ఎవరిని పోక్ చేయరు అక్కడ. నీ గేమ్, నీ మైండ్ సెట్, నీ బిహేవియర్, నీ పర్సనాలిటీ నువ్వు ప్రజెంట్ చేసుకుంటావు అంతే. అక్కడ చూసే జనాలకి అది జెన్యూన్ అని తెలిసినా ఈ క్వశ్చన్ ఉండిపోయింది, ఇది జెన్యూనా స్క్రిప్టెడా, జెన్యూనా స్క్రిప్టెడా? బట్ ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. వెళ్ళేవాడికే తెలుస్తుంది. అంతెందుకు, దాని ముందు నాకు బాగా ఆదిరెడ్డి బ్రో అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సీజన్కి వెళ్ళక ముందు ఒక ఇమేజ్ ఉంటుంది ఆయనకి. ఆయన ఈ బిగ్ బాస్ ఏంటి, ఎలా ఉంటుంది, రివ్యూస్ ఇస్తాం. ఆయన కూడా 100 మందికి ఆయన రివ్యూస్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు కదా. ఆయన ఎప్పుడైతే హౌస్కి వెళ్ళి బయటకు వచ్చాడో ఆయనకు క్లారిటీ వచ్చింది, అది ఎంత జెన్యూన్ అనేది ఆయన స్ట్రాంగ్గా చెప్పగలిగాడు. నెల్లూరు ఆదిరెడ్డి. సో అతనే కాదు, చాలామంది దీని గురించి ఒక ఒపీనియన్ మీద ఉండే వాళ్ళందరికీ లోపలికి వెళ్ళి వచ్చాక చాలామంది చెప్తూ ఉంటారు, ఇది జెన్యూన్ రా బాబు అని. స్టిల్ స్క్రిప్టెడ్ అని అడుగుతాను. నేను ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళాను, అక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలుసు, ఏంటి స్క్రిప్టెడ్ అని అడుగుతాను. ఇప్పుడు వాళ్ళకి నేను ఏం చెప్పాలి? అందరికీ ఎగ్జాంపుల్ చెప్పలేను కదా. మనీ కోసం ఎవడు వాడి క్యారెక్టర్ని లూజ్ చేసుకోలేడు, ఎవరిని వాడు ప్రజెంట్ చేసుకుంటాడు అంతే. అందులో భాగంగా జనాలకి ఎవరైతే బాగా నచ్చుతారో వాళ్ళు టాప్లోకి వెళ్ళిపోతారు అంతే. ద మోర్ యూ లవ్ యూ గెట్, యుల్ బి ఆన్ టాప్ అంటారు కదా, ఇన్ దట్ షో స్పెషల్లీ. సో దట్ ఈస్ హ్యాపెండ్ అంతే. అంతేగాని నో యార్.